UI UX పైథాన్ నేర్చుకోండి, లక్షలు సంపాదించండి. జాయిన్ క్వాలిటీ థాట్. మనిషి అడవిలోని మృగాల నుంచి రక్షణకు ఊరిని నిర్మించుకున్నాడు. ఊరిలో కూడా అన్యాయం మాటున మృగాలు వేటాడితే న్యాయం కోసం తిరిగి అడవి బాట పట్టాడు. ఆ అడవిదారిలో వేసిన ప్రతి అడుగు నెత్తుటి మడుగై ఒక్కొక్క ఊరిని పోరాటాల పురిటిగడ్డగా మార్చింది. అలాంటి ఒక ఊరే శ్రీరామగిరి. ఈ కథ ప్రారంభమైంది అక్కడే. सुबह सुबह दिमाग खराब हो गया रा भाई. ఒకటి తమ్ముడు ఏందన్నా పొద్దున్నే డ్యూటీ ఎక్కినావు? క్రికెట్ సీజన్ కదా తమ్ముడు. ఉదయం 6 గంటలైతే ఫోన్లు మాకీ కనెక్షన్ సరిగా లేదు, మాకీ కనెక్షన్ సరిగా లేదు సావా కొడుతున్నారు అనుకో. పెనుపాక పోలీస్ స్టేషన్. తాగి ఊళ్ళోకి వచ్చాడు సార్. నిజమా? అవును సార్, నా పక్కనే ఉన్నాడు సార్. సరే సరే అరే మాణిక్యం తమ్ముడు. బాబాయ్ బాగున్నావా? బాగున్నా. పెద్దోడు బాగున్నాడా? బాగున్నాడు. అవును బాబాయ్, మన ఊర్లో రైతు కూలీ సమస్య తీరిందా? లేదయ్యా. ఈ సమస్యను మనం త్వరగా తేల్చాలి బాబాయ్. ఏదో ఒకటి త్వరగా తేల్చండి అయ్యా. వస్తాను బాబాయ్, జాగ్రత్త. బాబు. సార్ నన్ను వదిలేయండి. మీరు ఎవరు చూసి ఎవరు అనుకుంటారో, నేను సోషల్ వర్కర్ని. ఏంటి సార్ అడిగి ఆపారు? ఏం వీరస్వామి సార్, పోలీస్ స్టేషన్ లోనే ఎంక్వైరీ చేయాలని మన రూల్ ఉందా? అర్థమైంది సార్. రేయ్ తాడుపట్రా. సరే సార్. పదా. చెప్తున్నా నీకు ఆగు. ఆగు. త్యాగి కట్టింది పడి చెప్తున్నా కదా. జీవితం ఉద్యమం కోసం, నా ఊపిరి సింగన్నకు అంకితం. లాల్ సలాం, విప్లవం వర్ధిల్లా. క్షణం రచిస్తుంటే ఎగిరే జెండా హృదయం అంధేరా సింధూరం. నియంత గద్దెకు నిచ్చెనగా ఉద్యమాన్ని నడిపిస్తుంటే పవిత్ర సిద్ధాంతపు ఆత్మ అంధేరా సింధూరం. వెలు చీకటి వేటుకు నిస్సహాయుల హాహాకారం సింధూరం సింధూరం అంధేరా సింధూరం 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 అంధేరా సింధూరం. ఎవ్వని నిప్పులు కక్కడమే, బుర్రెల కుప్పలు ఎక్కడమే, దోపిడి నిర్మూలనమంటే అంత ప్రపంచం వస్తుందా? రష్యాలో సోవియట్ గెలిచిందా? జర్మనీ గోడను
ధరణిలోనే కార్మిక నియంత దహనం చేసిన ప్రాణాలెక్కువ చరిత్రలోనే కర్కశ నియంత మారించిన రుధిరపు నదులెక్కువ సింధూరం సింధూరం అంధేరా సింధూరం 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 అంధేరా సింధూరం షబీర్ భాయ్, ఏందిరా భాయ్? మా కోనేటి వీధిలో కేబుల్ కనెక్షన్ రావట్లేదు భాయ్. పొద్దునేందిరా భాయ్? లేదన్నా, మేము కొంచెం క్రికెట్ బెట్టింగ్ పెట్టుకున్నాం, కొంచెం వీలైతే చూడన్నా. నేను రాను పోరా భాయ్. అన్నా ఏందిరా? లాల్ సలాం కామ్రేడ్స్. ₹1,00,000 సంపాదించడానికి ఎన్ని రోజులు పడుతుంది? అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పు. ₹1,00,000 సంపాదించడానికి ఎన్ని రోజులు పడుతుంది? చెప్పురా ద్రోహి. అదే ఒక విప్లవకారుని తయారు చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది తెలుసా? చెప్పురా. ఒక సూర్యగోళాన్ని సృష్టించినంత కష్టమరా? అలాంటి వాడిని ఒక 5,000 అమ్మేస్తావు కదరా? వీడు చేసిన తప్పుకి ఏంటి దండన? నీలాగా డబ్బుకు కకృతిపడి విప్లవకారుల్ని బలిపెట్టే ప్రతి ఒక్కొక్కడికి నీ చావుకు గుణపాఠం కావాలి. త్యాగి స్థానంలో మరొక వ్యక్తిని రిక్రూట్ చేయమని సెంట్రల్ కమిటీ నుంచి మెసేజ్ వచ్చింది. ఆ వ్యక్తే మన కళ్ళు చెవులు. తగిన వ్యక్తిని రిక్రూట్ చేయాలి. అలాగే కామ్రేడ్. లాల్ సలాం. సార్ 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 హెచ్చరిక. డబ్బులు కమ్ముడిపోయే ఊరుకుక్కలతో విప్లవోద్యమాన్ని ఆపలేరు. ఆపాలని ప్రయత్నించే ప్రతి ఒక్కరికి ప్రజాకోట్లో ఇదే గతి పడుతుంది. ఇట్లు సింగన్న దళం. అయ్యా, మీకోసం చెన్నారెడ్డి గారు శేషారెడ్డి గారు వచ్చారండి. కూర్చోమని చెప్పు. సరే అండి. కూర్చోండి బాబాయ్. ఏంటి బాబాయ్ పొద్దున ఎలా వచ్చారు? అదే ఈశ్వరా, రైతు కూలీల విషయం. అవును బాబాయ్, ఈ విషయం పెద్దది కాకుండానే ఇక్కడే తుంచేయాలి. ఊళ్ళో అందరి సమస్య అదే ఈశ్వర. వాళ్ళు సరిగ్గా సమయం చూసి కూలీ రేట్లు పెంచమంటున్నారు. ఒక 5-10 అయితే మనకు పెద్దగా బాధ ఉండేది కాదు. ఏకంగా ₹50 పెంచమంటున్నారు. ఇక మనకు మిగిలేదేంటన్నా? చెరువులోకి నీళ్ళు వచ్చేసరికి జలగలకి బలం పెరుగుతుందంట. ఆ అన్నల అండ చూసుకుని కూలీ నా కొడుకులు రెచ్చిపోతున్నారు. అలా కొనసాగడానికి వీల్లేదు. ఓ గంటకి మీరందరూ పోలీస్ స్టేషన్కి రండి. అక్కడ మాట్లాడి
ఏం చెయ్యాలో ఒక నిర్ణయానికి వద్దాం. అలాగే పద. ఇదిగో బాబు, సార్ స్టేషన్కి ఓ 10 టీలు త్వరగా పంపించు. ఓకే సార్. ఓకే సార్. రెడ్డి గారు, బయట ఊరు నుంచి కూలి వాళ్ళని తీసుకొస్తే ఇక్కడ ఊరోళ్ళు ఊరుకుంటారా? గొడవలకు వస్తారండి. నాకు లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది. వాళ్ళు గొడవకు దిగితే మేమన్నా వాచమలమా? ఏం చేయాలో మాకు తెలుసు. చుండూరు, కారంచెడు, పదిరికుప్పం, నీరుకొండల్లో ఏం జరిగిందో ఈ ఊర్లో కూడా అదే జరుగుతుంది. మీరు ఇలా ఆవేశపడితే ఎలా రెడ్డి గారు? మీరైనా చెప్పండి ఈశ్వర్ రెడ్డి గారు. ఏం చెప్పమంటావు గిరిధర్? వాళ్ళు ప్రతి సంవత్సరం ఇలా పెంచుకుంటూ పోతూ ఉన్నారు. ఈ సంవత్సరం 50, వచ్చే సంవత్సరం ఎంతని, ఎవరికని వాళ్ళు అడిగిందంతా ఇచ్చుకుంటూ పోతూ ఉండాలా మేము? వచ్చే సంవత్సరం పెంచర్లేండి సార్. సరే, అలాగని వాళ్ళని రాసిమ్మని చెప్పండి, అప్పుడు చూద్దాం. వీరస్వామి, ఆ నరసింహులు గారిని పిలు. సార్, నరసింహ గారు సార్ పిలుస్తున్నారు. నమస్తే సార్. నమస్తే, కూర్చోండి. సార్ టీ. నమస్కారం. నమస్తే సార్. టీ అందరికీ ఇవ్వు. చూడండి నరసింహులు గారు, మీరు అడిగింది ఇవ్వటానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కానీ వచ్చే సంవత్సరం మీరు కూలీల రేటు పెంచబోమని హామీ ఇవ్వాలి. వచ్చే సంవత్సరం మిగిలిన వస్తువుల ధరలు పెరగవని మీరు హామీ ఇవ్వండి, అలాగే మేము ఇస్తాం. మేము అడిగింది మీ చేతిలో ఉంది, మీరు అడిగింది మాత్రం మా చేతిలో లేదు. వాళ్ళ చేతిలో ఉంది సార్, అంతా అన్నల చేతిలో ఉంది. సార్, వాళ్ళెవరో మాకు తెలియదు. మేమెవరి చేతుల్లో కీలువమనం కాదు. ఇది మా రైతు కూలీలందరం కలిసి సమిష్టిగా తీసుకున్న నిర్ణయం. చిన్న చిన్న అవసరాలకు అప్పులు తీసుకున్న పాపానికి మా భూముల్ని బలవంతంగా గుంజుకుని మా పొలాల్లో మమ్మల్నే కూలీలుగా మార్చారు వీళ్ళు. భూమి మాది, పని చేసేది మేము, పండించేది కూడా మేమే. అవన్నీ మీ పార్టీ మీటింగ్ లో చెప్పుకోండి, వింటారు. కూలీ డబ్బులు ఇవ్వడం దయాధర్మం కాదు, మీకు తోచినంత ఇవ్వడానికి అది మా హక్కు. మేము అడిగింది న్యాయబద్ధంగా ఇవ్వకపోతే మీ పొలాల్లో ఒక గింజ కూడా రాలదు. పండిన పంటనంతా కాకులకి గద్దలకి వేసుకోవాల్సి వస్తుంది. ఇక దీని మీద చర్చ అనవసరం. వస్తాం. నరసింహులు గారు కొంచెం ఆగండి సార్. మీరైనా కొంచెం చెప్పండి సార్. కొవ్వెక్కిన ఎండ్రకాయ కన్నంలో ఇరుక్కుందంట. దాన్ని బయటికి ఎలా తీయాలో, కోసి కూర ఎలా వండుకోవాలో మాకు బాగా తెలుసు. పదండి బాబాయ్. లాల్ సలాం కామ్రేడ్. లాల్ సలాం. ఇంత పొద్దున లేచారంటన్నా? విప్లవకారుల జీవితాలు ఇంతే కదా రవి. 15 ఏళ్ళుగా ఇదే జీవితమే కదా బతుకుతున్నాను. ఎటువైపు నుంచి ఎవడొచ్చి అటాక్ చేస్తాడో తెలీదు. పరిగెడుతూనే ఉండాలి. ఈ అడవిలో కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర కూడా ఉండదు. ఒక్కొక్కసారి తాగడానికి చుక్క నీరు కూడా దొరకదు. 2 పుస్తకాలు, ఒక కిట్ బ్యాగ్, అందులో 2 జతలు, ఒకటి ఒంటి మీద, ఇంకోటి దండం మీద. ఇవే మనకున్న ఆస్తి. ఒక్కొక్కసారి ఇవి కూడా ఉండవు. బార్డర్లో సైనికుడు లాంటి వాడే, అడవిలో విప్లవకారుడు కూడా. ఇదంతా జనం కోసం, వాళ్ళ బతుకుల్లో వెలుగు కోసం. సరే, ఏం సమాచారం? కూలీ రేట్లు పెంచే విషయంలో భూస్వాములు చాలా పట్టుదలగా ఉన్నారన్న. కానీ మన నరసింహులు నన్ను ఒప్పుకోలేదు. మీటింగ్ అయ్యాక వెళ్తూ కోపంగా ఏదో మాట్లాడారన్న. నాకెందుకు అనుమానంగా ఉంది. కీడు తలపెడితే ఎక్కువ నష్టం వాళ్ళకే రవి. కానీ మధ్యలో రైతు కూలీల పరిస్థితి ఏమైపోతుందని ఆందోళనగా ఉందన్న. చదరంగంలో నిలబడ్డాక చావుకి వెరవకూడదు రవి. ఇన్నాళ్ళు వాళ్ళు ఇచ్చిన పావలాకి 10 పైసలకి కూలి చేశారు. వాళ్ళ జీవితాలు బాగుపడాలంటే మనం ఎత్తిన పిడికిని దించకూడదు. సరే అన్న. స్వామి, ఎలా ఉన్నారు ఊళ్ళో అందరూ? అందరూ బాగున్నారమ్మా. కోతలు కొయ్యలేదేంటి? ఊళ్ళో కూలి రేట్ల కోసం గొడవ నడుస్తూనే ఉందమ్మా. అడిగినంత ఇవ్వాల్సిందేనని కూలీలు, నచ్చినంత ఇస్తామని రైతులు. ఎవరు రేటు తేగట్లేదమ్మా. ఈ ఇష్యూలో అన్నలు ఇన్వాల్వ్ అయ్యారా? వాళ్ళు వెనక లేకుంటే ఈ కూలి చేసుకునే వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చినాయి అమ్మా ఎన్ని గుండ్లు? ఇచ్చింది పుచ్చుకుంటమే తప్ప ఏనాడన్నా ఇంత కావాలని అడిగారు వీళ్ళు. పోనీలే, ఇన్నాళ్ళకైనా వాళ్ళకేం కావాలో నోరు తెరిచి అడగగలుగుతున్నారు. సంతోషమేగా. తీసుకుని మీదటైనా జాగ్రత్తగా ఉంటుంది. బాగున్నావమ్మా? బాగున్నానన్నయ్య, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. రా లోపలికి వెళ్దాం. రా కూర్చో. సో ప్రయాణం అంతా బాగానే జరిగింది కదా? నీ ఫేవరెట్ నెత్తిపూరి. రా వడ్డిస్తారా? ప్లేట్ తిప్పు. నాకొద్దన్నయ్య.
నాకు మంచి కాఫీ తాగాలని ఉంది. అమ్మో, నీకు నచ్చినట్టు కాఫీ చేయాలంటే ఆ దేవుడి దిగి రావాలి తల్లి. ఏంటో అన్నయ్య, మంచి కాఫీ తాగకపోతే ఇక ఆ రోజంతా అదోలా ఉంటుంది నాకు. రేయ్ సామే, అయ్యా అర్థమైంది. శిరీష్ అమ్మకి మంచి కాఫీ కావాలి, అంతేగా నేను వెళ్ళి పట్టుకొచ్చేస్తా. ఎక్కడికి స్వామి? మన ఊళ్ళో మెగాస్టార్ హోటల్ ఉందమ్మా, అందులో కాఫీ చాలా బాగుంటుంది, నేను వెళ్ళి పట్టుకొచ్చేస్తా. స్వామి, అమ్మా కాఫీ అంటే అక్కడికి వెళ్ళి వేడి వేడిగా తాగాలి. నేను వస్తాను పద. అవునమ్మా, అక్కడ నేను కూడా తాగాను, చాలా బాగుంటుంది, వెళ్ళు. థ్యాంక్ యూ అన్నయ్య. ఆడుతూ పాడుతూ పని చేస్తాం. ఏంది మీ పిల్లగాడికా? అవును. ఒకసారి పెట్టుకొని చూస్తా. పెట్టుకో. ఇన్ని బట్టలు ఉంటే చూడండి, బట్టలు లేకుండా చంపేస్తా, నీకు దండ పెడతా. నేనన్నా బొట్టుని ఏందన్నా నన్ను చంపుతా ఏంది? రాత్రి దొంగ సినిమా చూసాడమ్మా, పొద్దున్న నేను పొలాలు కొంచెం చంపేస్తాడమ్మా. మేడం మంచి కాఫీ పెట్టు. మేడమా? అయితే మేడంకి స్పెషల్ కాఫీయా? ఓకే అమ్మా, ఆడికి చిరంజీవి ఇచ్చి. పిచ్చా? కాదమ్మా, ఫ్యాను. రండమ్మా కాఫీ తాదు కానీ. కూర్చోండి అమ్మా. ఏంటి స్వామి ఇతను? చాలా మంచోడమ్మా, మెగాస్టార్ సినిమాలు చూసిన వాళ్ళు అయిపోతాడు. స్వామి, అమ్మా ఈ కాఫీ నేను ఎక్కడో తాగాను. మేడంకి స్పెషల్ కాఫీయా? పద మేడం రాసుకో చూచి. థ్యాంక్ యూ. కూర్చో. కాఫీ బాగుంది. ఎవరు చేశారు? మా రవణ పెట్టాడమ్మా. రవి? ఎవరు రమ్మను? రవణ మేడం పిలుస్తున్నారు. ఇతనే రవణ. శిరీష మీరా? రవి, నువ్వేంటి ఇక్కడ? కాఫీ బాగుందా? చాలా. అది కాదు రవి, నువ్వు ఇక్కడ. ఈ హోటల్ మనోల్దే. మన ఫ్రెండ్స్ అందరు బాగున్నారా? చాలా బాగున్నారు. అవును, మీరేంటి ఇక్కడ? ఏమైంది అన్నా? అన్నా ఏమైందన్నా? అన్నా? లే అన్నా. స్వామి, త్వరగా కారుతా. జాగ్రత్త అన్నా, త్వరగా పట్టి తీయనా. అన్నా త్వరగా పోనీ. డాక్టర్ డాక్టర్, డాక్టర్ ఏమైంది? డాక్టర్ త్వరగా చూడండి డాక్టర్. లోపల తీసుకురండి. ఎలా ఉంది డాక్టర్? డాక్టర్ చనిపోయాడమ్మా. ఆ పేపర్స్ ఏంటి రవి? అతని భూమికి సంబంధించిన పేపర్స్. ఒక సంవత్సరం నుంచి ఈ పేపర్స్ పట్టుకుని ప్రతిరోజు ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరిగేవాడు. భూమిని తాకట్టు పెట్టి అప్పు తీసుకున్న పాపానికి టైంకి వడ్డీ కట్టలేదని అప్పిచ్చిన ఆ దొర ఎంఆర్ఓ ఆఫీసులో లంచం ఇచ్చి భూమిని తన పేరు మీద రాయించుకున్నాడు.
ఈ ఎంఆర్ఓ ఆఫీస్లో ఎవరు నిజాయితీగా పనిచేయట్లేదండి. చెట్టు కట్టి నరకాలు ఒక్కొక్కడిని. నరికేడవేంటి రవి? నువ్వు కాగితం మీద ఒక బొమ్మ గీస్తావు, ఒక చోట సరిగ్గా రాదు, ఏం చేస్తావు? ఎరేజర్తో సరిచేస్తావా, లేకుంటే ఆ పేపర్ని చింపేస్తావా? మరి మనుషుల విషయంలో ఎందుకు రాదు ఆ ఆలోచన? తప్పు చేసిన ప్రతి ఒక్కరిని నరుక్కుంటూ పోతే చివరికి మిగిలేది మనుషులు కాదు, శవాలు. పదరవి రా. పానుకోటి నర్సయ్య ల్యాండ్ ఎవరు చూస్తున్నారు? మీరెవరు? ఇదిగోండి అప్లికేషన్. ఇది డిస్ప్యూట్ ల్యాండ్, ఎవడేం చేయలేడు. నీ నిర్లక్ష్యం, నీ లెక్కలేనితనం వల్ల ఒక నిండు ప్రాణం పోయింది, ఒక కుటుంబమే రోడ్డు మీద పడింది తెలుసా? ఏంటో మా గొడవ? హలో సార్. ఓకే సార్, యు ఆర్ డిస్మిస్డ్. పియోన్, నేను ఒక పేపర్ ఇస్తాను, అది కలెక్టర్ గారికి ఫ్యాక్స్ చేయి. అలాగే మేడం. ఎవరమ్మా మీరు? ఈ ఊరికి కొత్తగా వచ్చిన ఎంఆర్ఓ. మీ పరిస్థితులు నాకు తెలుసు. పని చేస్తేనే మీకు పూట గడుస్తుంది. పనులు మానుకుని మీరు ఈ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. మరి ఎట్టాగమ్మా? నేనే మీ ఊరొస్తాను. ఆ రోజు అరగంట వీలు చూసుకుంటే చాలు, మీ పని పూర్తయిపోతుంది. దండాలమ్మా.